ఇందిరమ్మ రాజ్యంలో గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పాలన సాగిస్తోందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మదిర మండల పరిధిలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. సిరిపురం గ్రామంలో 6.85 కోట్లతో చెక్ డ్యాం నిర్మాణం, 5 కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం నిర్మాణం, 10.3 కోట్లతో ఐటీఐ కళాశాల భవన సముదాయానికి శంకుస్థాపనలు చేశారు. రాయపట్నం గ్రామంలో 19.6 కోట్లతో చేపట్టే ఎత్తిపోతల పథకం పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మహాదేవపురంలో 952 ఎకరాలకు సాగునీరు అందించే ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ అభివృద్ధి పనులతో గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు. ప్రజాప్రభుత్వం వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తోందన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా ఎన్నికల హామీలైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, సన్నబియ్యం పంపిణీ, రుణమాఫీ, రైతు భరోసా తదితర సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. మహిళలకు సంపన్నులకు చేసే దిశగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద ఇందిరమ్మ క్యాంటీన్లు, మండలాలలో పెట్రోల్ పంపులు, రైసు మిల్లులు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. తక్కువ ఖర్చుతో అధిక ఆయకట్టు సాధించటం లక్ష్యంగా తమ ప్రభుత్వం శ్రమిస్తోందన్నారు. రాష్ట్రంలో మదిరను మోడల్ నియోజకవర్గంగా ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి కలెక్టర్ శ్రీజ, ఇతర అధికారులు పాల్గొన్నారు.